ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అఫ్ కోర్స్ కోవిడ్ నుంచి కోవిడ్ తర్వాత కూడా ఇంపార్టెన్స్ ఈ సెక్టర్కి చాలా ఎక్కువ అయిపోయిందండి. సో బేసిక్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ మంది హెల్త్ ఇండస్ట్రీను హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒక నమ్మకం అనేది పెంచుకున్నారు, ఎందుకంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ అంటూ మాత్రం కనబడుతుంది అని. సో ఇందులో మనం చూసుకుంటే బేసిక్గా ఇట్స్ ఫండమెంటలీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రస్ట్ గేమ్ అనమాట. సో ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే దెర్ ఈస్ ఆల్సో టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, సో ఇట్ క్యాన్ ఆల్సో బి అ టెక్ గేమ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది అపోహ అంటారా, లేదంటే ఇద్దరు కూడా కరెక్ట్ అంటారా? కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు అండి. బట్ మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీ పర్టికులర్గా మనం చూసుకుంటే అంటే ఇది నమ్మకం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇది పర్సనలైజ్డ్ అనమాట. లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 50 టెలి మెడిసిన్ కంపెనీ స్టార్ట్ అయినాయి ఇండియాలో. ఓకే, ఆల్మోస్ట్ 50+ టెలిమెడిసిన్ కంపెనీ స్టార్ట్ అయినాయి. అవన్నీ కలిపి దగ్గర $20 billion కలెక్ట్ చేశారు స్టార్ట్అప్ కంపెనీగా ఉన్నప్పుడు. ఓకే, అంటే అందులో ఆల్మోస్ట్ 90% క్లోజ్ చేసి పడేశారు ఆల్రెడీ. మళ్ళీ ఇండియాలో హెల్త్ కేర్ యాక్సెస్ అందరికీ ఉండదు, డాక్టర్స్ తక్కువ, నర్సెస్ తక్కువ, పేషెంట్లు ఎక్కువ అండ్ అన్హెల్దీ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్గా బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ చాలా పెద్ద స్కోప్ ఉంది, దాన్ని ఫిల్ఫిల్ చేద్దాం అనుకుంటారు. బట్ లోకలైజ్డ్ థీమ్ను వాళ్ళు మిస్ అవుతారు అనమాట. ఇండియాలో హెల్త్ కేర్ ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి అంటే ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ సపోజ్ ఫాదర్ ఏదైనా హెల్త్ కేర్ కావాలనుకోండి, టోటల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుద్ది. వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, వాళ్ళ మదరు, వాళ్ళ కోడలు అందరు ఇన్వాల్వ్ అవుతారు. ఏ హాస్పిటల్ బాగుంటుంది, దగ్గరలో ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు అంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక డాక్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఫస్ట్ టైం మీట్ అయ్యారంటే వాళ్ళు మా డాక్టర్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు అన్ని, ఏ ప్రాబ్లంకి వచ్చినా సరే. దీన్ని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. ట్రస్ట్ గేమ్. యా. రెండోది డాక్టర్ చేయి పట్టుకుంటే వచ్చే ఆ పర్సనలైజ్డ్ ఫీలింగ్ ఆన్లైన్ లో కన్సల్టేషన్ ద్వారా నీకు రాదు. ట్రూ. ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఉండదు, అది ఉండదు. దాని ద్వారా ఏంటంటే నువ్వు తీసుకోలేవు అనమాట. సెకండ్ ఒపీనియన్ కి అయితే ఇట్స్ ఓకే, కానీ అంటే ప్రైమరీగా అయితే అది ఆల్టర్నేటివ్ కాదు. అందుకని దగ్గర 50 టెలిమెడిసిన్స్ ఇండియాలో వచ్చినా ఈ గ్యాప్ ఫిల్ చేద్దామని అన్ని ఎందుకు అంత ఫ్లాప్ అయింది అంటే రీజన్ అంటే వాళ్ళు అర్థం చేసుకోలేక. అందుకని ప్రతి బిజినెస్ లో ఆ కస్టమర్ సైకలాజికల్ నీడ్స్ని అర్థం చేసుకొని ప్రొడక్ట్ డిజైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ప్లేస్లో టెలిమెడిసిన్ అని పెట్టిన అన్ని కూడా అన్ని అట్లా ఫ్లాప్లన్నీ. ఒక డాక్టరు వాళ్ళ ఇంటర్నల్ యూజ్ కోసం ఈ టెలిమెడిసిన్ యూజ్ అవుతాయేమో కానీ డైరెక్ట్గా పేషెంట్స్కి అయితే అంత యూజ్ అవ్వదు. రెండోది హెల్త్ కేర్స్ ఎక్కువ రూరల్ ఇండియాలో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళకి టెలిమెడిసిన్ యాక్సెసిబిలిటీ లేదు అండ్ అర్థం కూడా కాదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆ యాప్స్, ఆ సాఫ్ట్వేర్ ఏం లేవు అనమాట. దాంతో ఒరిజినల్ యూసేజ్ వాళ్ళ కోసం, బట్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. అందుకని వీళ్ళు టెలిమెడిసిన్ ఎందుకు అంత సక్సెస్ అవ్వలేదు ఇండియాలో అంటే రీజన్ అదే. అంటే ఇక్కడ కావాల్సింది డాక్టర్లు ఎక్కువ. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అందరు డాక్టర్స్ ఉంటారు, ఫుల్లీ క్వాలిఫైడ్, బట్ వాళ్ళ మీద నమ్మకం ఉండదు, ఎవరు ఎక్కడ పోరు. కరెక్ట్. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి అన్ని ఎందుకు అంత ఫిల్ఫిల్ అవుతున్నాయి అంటే నమ్మకం, ఒక నమ్మకం అనమాట. ఈ నమ్మకాన్ని టెక్ ఇండస్ట్రీ రీప్లేస్ చేయలేదు అనమాట. సప్లిమెంటరీలకు వాడాలి తప్ప రీప్లేస్మెంట్ కావదు. అందుకని దగ్గర 50 స్టార్ట్అప్ కంపెనీస్ ఐరోళ్ళు అన్ని ఫ్లాప్ అయిపోయినాయి, అన్ని ఫ్లాప్ అయ్యాయి. అందుకని ఈవెన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఎందుకు అంత ఫ్లాప్ ఇండియాలో అంటే బైజూ లాంటివి కూడా బేసికల్గా పర్సనలైజ్ టచ్ ఉండదు, లోకలైజ్డ్ ఫీలింగ్ ఉండదు అనమాట. సో ప్రతి ప్రొడక్ట్ ఫస్ట్ మన హ్యూమన్ నీడ్స్ని అర్థం చేసుకొని డిజైన్ చేయాలి తప్ప వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామన్న హర్రీతోటి ఆ స్పీడ్గా నువ్వు చేయలేవు. అందుకని క్వాలిటీ డస్ మ్యాటర్. క్వాలిటీ షుడ్ బి పర్సనల్ టచ్ అనమాట. ఎక్కడైతే పర్సనల్ టచ్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎంత టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నా సరే బట్ డాక్టర్ దాన్ని రీప్లేస్ చేయలేవు నువ్వు. నో డౌట్. ఈవెన్ రోబో కెనాట్ రీప్లేస్ అ డాక్టర్. చాలా మంది రోబోటిక్ సర్జరీ అంటే దూరం పోతారు. ఆపరేషన్ థియేటర్లో మెజారిటీ డాక్టర్లు వాడుతున్నారన్న విషయం బయట పేషెంట్కి తెలియదు. బట్ మా హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ చేస్తానని అందరు దూరం వెళ్ళిపోతారు, ఎవరి దగ్గర రావు. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన పేషెంట్కి రోబోటిక్ సర్జరీ చేస్తాయని, నేను హెల్ప్ తీసుకుంటున్నా అని చెప్పడం వేరు, రోబో మొత్తం చేస్తుంది అంటాం వేరు. అందుకని దూరంగా చూస్తే ఇట్స్ ఫన్నీ థింగ్, బట్ నా దగ్గరకు వచ్చి రోబో సర్జరీ చేద్దంటే మాత్రం ఇట్స్ స్కేరీ థింగ్ అనమాట. అందుకని డాక్టర్ ఇంటర్నల్ గా హెల్ప్ తీసుకోవచ్చు, బట్ వాళ్ళు గ్రాండ్ వేలో మేము రోబోటిక్ సర్జరీ చేస్తాం అంత ప్రౌడ్గా ఎవరు టార్గెట్ చేయలేరు పేషెంట్స్ని. అందుకని టెక్నాలజీ అడాప్ట్ చేయాలి, బట్ ఇట్ షుడ్ బి హ్యూమన్ టచ్ ఉండాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎనేబులర్స్ ఎవరైతే ఉంటారో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక టెక్ వచ్చింది కదా అంటకట్టేద్దాం,
అలాంటి కైండ్ ఆఫ్ అంటే మరీ మెటీరియలిస్టిక్ థాట్ అయిపోయింది. Ah. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక డాక్టర్ అండ్ ఒక పేషెంట్ అంటే ఇద్దరు మనుషులే. Yeah. సో ఒక ఇమోషనల్ టచ్ ఉంటుంది, ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ నమ్మకం అనేది వాళ్ళు పట్టిన పల్స్ తో మనం చెప్పేయచ్చు ఎంత స్మార్ట్ డాక్టర్ అండి, ఎంత Yeah. ఫాస్ట్ గా మనల్ని నయం చేశారని Yeah. చెప్పేసి. సో మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ లో ఇంకా కావాలంటే మీ ఇన్పేషెంట్ నంబర్ ఆఫ్ డేస్ తగ్గించేసి ఇంకా ఫాస్టర్ అండ్ గుడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ ఏదైనా దోహదపడచ్చు, కానీ ఈ టెక్ మీద ఎక్కువగా డిపెండ్ ఇస్ వెరీ Yeah. రిస్కీ అందుకని అనిపిస్తుంది. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత డయాగ్నోటిక్ సెంటర్స్ వచ్చినా అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అవి రీప్లేస్ చేయలేవు అనమాట. Very అందుకని ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్స్టాండ్ దిస్ మ్యాటర్ అండ్ వాళ్ళు డబల్ చేస్తున్నారు మెడికల్ సీట్స్ మొత్తాన్ని కూడా యాక్సెసిబిలిటీ పెంచడం కోసం. టెక్నాలజీ ఉండాలి, అది ర్యాపిడ్ గా అక్యురేట్ డిసిషన్ మేకింగ్ యూజ్ అవ్వాలి తప్ప ఆ డాక్టర్ రీప్లేస్ చేయకూడదు. అండ్ రెండోది, ఇండియాలో మెజారిటీ డిసీజ్ అన్ని కూడా లేదు సింగిల్ టైం వచ్చిపోయి కావు. లైక్ షుగర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, ఇవన్నీ అవును. రిపీటెడ్ కస్టమర్స్, క్యాన్సర్ Correct. కావచ్చు, ఇవన్నీ కూడా Correct. ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ అన్ని వన్ టైం పనికొస్తాయి తప్ప ఒక కాఫ్ కి, Yes. ఒక మెడిసిన్ కి, ఒక హెడేక్ కి, Very టెంపరీ రిలీఫ్ కోసం పనికొస్తాయి Yes. తప్ప రిపీటెడ్ వాటికి యూజ్ అవుతుంది ఉండదు. అనమాట. అదే ఒకసారి డాక్టర్ పర్సనలైజ్ టచ్ తోటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటే సెకండ్ టైం మెడిసిన్స్ వాటికైతే నువ్వు వాడచ్చు, రివ్యూస్ కోసం వాడచ్చు, బట్ ప్రైమరీ నీడ్ని మాత్రం నువ్వు రీప్లేస్ చేయలేవు. అందుకని ఆ ఏరియాలో చాలా వరకు టెక్ మెడిసిన్స్ అన్ని కూడా, టెలిమెడిసిన్స్ అన్ని కూడా ఫ్లాప్ అయినాయి. వెరీ ట్రూ. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో కూడా అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years బ్యాక్, లైక్ మై ఫాదర్ అండ్ మన పూర్వీకులు ఎవరైతే అందరూ ఉన్నారో డాక్టర్ని నిజంగా దేవుడు అంటారు. సో ఒక దేవుడు దగ్గరికి వెళ్ళేసి లైక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ కృతజ్ఞత భావం అదే. ఏదైతే ఉంటుందో, ఆ. సార్ మీరు నా రోగాన్ని నయం చేశారు, సో మీరు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పేసి చాలా మంది ఆ మాట చెప్తారు కదా. సో అదొక తరతరాలుగా వస్తున్నది, అది మనం చూసాం కూడా. సో ఐ థింక్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ నీడ్స్ టు బికమ్ మోర్ కన్సర్నింగ్ అండ్ కంపాషనేట్ అవ్వాలి పేషెంట్ వైపు, అంతేగాని మిషన్స్ అంటకడం కాకుండా. సో దట్స్ అ వండర్ఫుల్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.